మన ట్రాక్టర్ వచ్చి 1 సిలిండర్ గాయస్. ఇది అందుకే ఈ సౌండ్ అయితే ఇలాగ వస్తుంది. ఒక అరగంట అయితే ఇలాగే తొక్కాల్సి వస్తుంది మొత్తం. ఇది అగరొత్తుల పౌడర్ కూడా ఇక్కడే అవుతుంది. అగరొత్తుల పౌడర్ మీకు తెలుసు కదా, అగరొత్తుల పౌడర్ కూడా ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ నుంచి అయితే లారీ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? మీరు చూస్తున్నారు మన FG బ్లాగ్. ఈ రోజు ఏంటంటే మన ట్రాక్టర్, ఫస్ట్ ట్రాక్టర్ అయితే ఆయిల్ మిల్లో అయితే పనిచేస్తుందన్నమాట. 12 నెలలుని అది ఆయిల్ మిల్ ఎలాగుంటుంది మొత్తం ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను. మీరైతే తప్పకుండా చూడండి. ట్రాలీ అయితే ఇక్కడ కట్ చేస్తాం. వీళ్ళైతే ఇక్కడ లోడ్ చేస్తారన్నమాట. ఇక్కడైతే కూలీలు ఉన్నారు కదా, వీళ్ళైతే లోడ్ చేస్తారు ఇక్కడ. ఇదే మాట నేను చెప్పిన డస్ట్ అయితే ఇదే. మన ట్రాలీ చూడండి ఎలాగ అయిపోయిందో మొత్తం. ఆ డస్ట్ మొత్తం తిని ట్రాలీ ఎలాగైపోయిందో చూడండి. మన ట్రాక్టర్ అయితే అక్కడికి వెళ్ళింది. పదండి అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. మన ట్రాక్టర్ అయితే ఇక్కడ తౌడైతే తొక్కుతుంది. మీరైతే చూడండి. అక్కడ ఉండేదైతే మా అన్నయ్య అయితే తోలుతున్నాడు అన్నమాట ట్రాక్టర్ అయితేని. నేను మా అన్నయ్య అయితే తోలేస్తాం. ఎవరు ఉండరు మాకు డ్రైవర్ అయితే, మేమిద్దరమే తోలేసుకుంటాం. ఇదిగోండి బ్రాండ్ అయితే ఇదే మాట. ఇదిగోండి మొత్తం ఇలా వండల కింద కట్టేస్తుంది. ఇది మొత్తం మెత్తగా అవడానికి అయితే తొక్కుతుంది మాట. మన ట్రాక్టర్ సౌండ్ అయితే ఇలాగ వస్తుంది. ఏంటబ్బా అనుకుంటారు మీరు. ఇదైతే 1 సిలిండర్ అన్నమాట. ఇదిగోండి బ్రాండ్ అయితే ఇదే మాట. ఇదిగోండి మొత్తం ఇలా వండల కింద కట్టేస్తుంది. ఇది మొత్తం మెత్తగా అవడానికి అయితే తొక్కుతుంది మాట. ఇది చాలా పాత స్టాక్ అయితే ఉంటుంది మాట. లోపల అయితేని చాలా పాత స్టాక్ ఉంటుంది. ఇది తొక్కడానికి అయితేనే చూడండి మొత్తం ఎలాగుందని చూడండి. చిన్న రాయల్ కింద ఉందో చూడండి. అదే అయితే తొక్కుతుంది. మన ట్రాక్టర్ వచ్చి 1 సిలిండర్ గాయస్. ఇది అందుకే ఈ సౌండ్ అయితే ఇలాగ వస్తుంది. 1 సిలిండర్ ట్రాక్టర్ మాట ఇది మనది. మన రెండో ట్రాక్టర్ అయితే లోడింగ్ పని అక్కడే ఉండిపోయింది మాట. లోడింగ్ పనికి వెళ్ళి లోపలైతే ఇది అంతా తౌడుకుదా అన్నమాట. అది వేసేది అయితే ఆ మిషన్ లోకి అయితే వేస్తున్నారు వీళ్ళు. ఇలా లారీలతో వస్తుంది మాట తౌడైతే. ఇక్కడ చూడండి వీళ్ళందరూ బీహారీ వాళ్ళు మాట. బీహార్ నుంచి వచ్చి ఇక్కడైతే పని చేసుకుంటున్నారు. చూడండి ఇదైతే మిషన్ మాట. మిషన్ లో అయితే వేయాల్సి వస్తుంది బ్రాండ్. ఇలా ప్యాకెట్లు చింపి అయితే మిషన్ లో వేస్తున్నారు వీళ్ళు. చూడండి చాలా ఉంటుంది ఇందులో స్టాక్ అయితే. ఇప్పుడైతే తగ్గిపోయింది మొత్తం. అయితే మొత్తం లోపల చాలా పెద్దది ఇది. ఇదిగోండి అలాగ వేసిందంతా ఇలా మిషన్ లోకి అయితే ఇక్కడికి వస్తుంది. ఇది ఇదిగోండి ఇలా చైన్ అయితే ఉంటుంది మాట. అక్కడ ఇదిగోండి కింద అయితే చైన్ ఉంది. చైన్ ద్వారా అయితే ఇక్కడికి వెళ్తుంది. ఇలా మిషన్ లోకి వెళ్తుంది. చూడండి మిషన్ అంతా ఎలా ఉంది చూడండి. లోపల ఎంత స్టాక్ ఉందో చూడండి. మన బయట తొక్కుతుంది కదా, ఇదే అయితే అది. ఒకవేళ తొక్కారనుకోండి బయట మొత్తం అది పొడువు అయిపోద్ది కదా, మళ్ళీ ఇందులో ఈ మిషన్లోనే వేసేస్తారు. ఇక్కడ ఈ మిషన్లో వేసేసి మళ్ళీ అదైతే మిషన్లోకి అక్కడికి వెళ్తుంది. అది మళ్ళీ తయారవుతుంది. ఇలా పొడుగుని చేసేస్తుంది కదా, బయట తొక్కింది ఆ వండలు అయిపోయినాయి మొత్తం. ఇలా పొడుగుని చేసేదాక మళ్ళీ ఇందులోనే వేసేస్తారు. అది అక్కడ నుంచి బయటకి అయితే మోసుకొస్తారు. అది ఆవులకి చేపలకి మొత్తం కోళ్ళకి ఇక్కడే దానా అంటే తయారు చేస్తారు మాట. ఇందులో అయితే కణికలు అవుతున్నాయి. కణికల దానా అయితే మీకు చూస్తున్నాను. ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఎలాగవుతున్నాయి చూడండి. ఇదైతే కణికలు మాట. ఇదిగోండి కణికలు ఇవి ఎలాగున్నాయో చూడండి. చిన్న కణికల దానా అయితే ఇదైతే. ఇక్కడ నుంచి అయితే వేరే దుక్కుకి వెళ్తుంది. అటు అయితే వెళ్తుంది. ఆ లోపలికి అయితే వెళ్తుంది. అది మీకు అక్కడ కూడా చూపిస్తాను ఎక్కడ అవుతుంది అనేది. పదండి చూద్దాం. అక్కడ ట్రాక్టర్ అయితే ఇంకా తౌడైతే తొక్కుతుంది మొత్తం. ఈరోజు ఆయిల్ ప్లాంట్ మొత్తం చూపిస్తాను మీకైతే. నాకైతే దానా చెప్పాను కదా, చిన్న దానాలు అవి ఎక్కడ అవుతున్నాయి అని చూపిస్తాను పదండి. దానికి ఒక గుదాం ఉందన్నమాట.
చాలా ప్యాకెట్లు ఉంటాయి అక్కడ. పదండి లోపల చూడండి ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయో. ఈ మొత్తం ఈ చేపలకి ఇంకా ఆవులకి దానా గట్ట అవుతాయి అన్నమాట. చూడండి లోపల ఎలాగున్నాయో చూడండి. ఆవులకి చేపలకి ఇక్కడ నుంచే పట్టుకెళ్తారు. మన ఆంధ్ర సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటాయి లారీలు అయితే. 4-5 లారీలు అయితే ఒకేసారి వచ్చి అయితే పట్టుకెళ్తూ ఉంటాయి ప్యాకెట్లు. కేజీ సంథింగ్ ఎంత పడుతుందో మనకు తెలియదు. ఇది ఇగోండి చూడండి ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయో లోపల అయితేనే. ఇక్కడ మొత్తం ఎంత జనం అయితే ఉన్నారో అందరూ అయితే బీహారీ వాళ్ళు అన్నమాట. ఇక్కడ వాళ్ళు సరిగ్గా చేయరని బీహార్ నుంచి అయితే తీసుకొచ్చారు. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే అవుతుంది. అక్కడ ప్యాకెట్లు అవుతున్నాయి చూడండి. ఆ ప్యాకెట్లో పట్టి అయితే ఇదిగోండి ఇలాగైతే పట్టుకెళ్తారు అని చెప్పాను కదా. అక్కడ అయితేనే ఇదిగోండి ఇక్కడైతే ఇదిగోండి కింద ప్యాకెట్లు పెట్టేసి ఇలాగ అయితే పట్టుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అక్కడ ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అక్కడైతే వేస్తున్నారు. చాలా పెద్ద గుదాం ఇది అయితే. అటు సైడ్ ఇంకోటి ఉందా ఇందా చూపించాను, అక్కడ నుంచి అయితే వస్తున్నాయి మాట. ఇవి వచ్చి తౌడు ఆయిల్ మాట. తౌడుకి ఆయిల్ అవుతుంది. బ్రాండ్ రైస్ బ్రాండ్ ఆయిల్ మాట. ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే అవుతుంది. ఇక్కడ ప్యాకెట్లు అయితే ఇందులోనే అవుతాయి. మన వెనకాల ఉంది చూడండి, ఈ గుదాంలోనే అయితే ఉంటాయి ఆయిల్ ప్యాకెట్లు ఇంకా డబ్బాలు. పదండి చూద్దాం ఎన్ని డబ్బాలు ఉన్నాయో లోపల. ప్యాకెట్లు కూడా అవుతాయి, డబ్బాలు కూడా అవుతాయి అన్నమాట. ఈ ఆయిల్ పేరు వచ్చి శ్రీరామ్ ఆయిల్ అన్నమాట. పదండి అక్కడ కూడా అగరొత్తుల పౌడర్ ఉంది, మీకు చూపిస్తాను అగరొత్తుల పౌడర్ ఎలాగుంటుందో. చూడండి ఎంత ఉందో. ఇదంతా అగరొత్తుల పౌడర్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి లారీలు వస్తాయి, ఇక్కడ లారీ నుంచి అయితే పట్టుకెళ్తారు ఈ అగరొత్తుల పౌడర్ అయితే. చూడండి ఎలాగుందో. బాగా జిగురు కింద ఉంటుంది. ఇది జారిపోతుంది కూడా కాళ్ళు, చాలా జిగురుగా ఉంటుంది. ఇది చూడండి పౌడర్ ఎలాగుందో. మొత్తం పౌడర్ మాట. ఇది లారీల్లో వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు ఇది అగరొత్తుల పౌడర్ అయితే. ఆయిల్ ప్లాంట్ వచ్చి చాలా పెద్దది. ఇది మీకు చూపించడానికి కూడా ఒక వీడియో సరిపోదు. దీనికోసం ఒక వీడియో తీయాలి నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం ఇంకా ఇలాంటి వీడియోలు అయితే తీసుకొస్తాను మీ ముందు. ట్రాక్టర్ వీడియోలు మొత్తం ఎన్ని చేస్తాను, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఉన్నాయో చూడండి మొత్తం ట్యాంకులు. ఈ ట్యాంకుల్లో ప్రతి ట్యాంకుల్లో అయితే ఆయిల్ ఉంటుంది. మన తౌడు ఆయిల్ అయితే ఇందులోనే ఉంటాయి. ఒకవేళ ఇందులో కానీ సరిగ్గా అవ్వట్లేదంటే లారీల్లో వచ్చి అయితే పట్టుకెళ్తారు. ఇక్కడ నుంచి వేరే ప్లాంట్కి అయితే ఆయిల్ పట్టుకెళ్తారు. అక్కడ మళ్ళీ అక్కడైతే తయారవుతుంది. ఇది వచ్చి అయితే ఓక మాట. ఇదిగోండి ఇది వచ్చి ఓక. ఈ ఓక వల్లే మనకైతే డస్ట్ వస్తుంది. అది ఇది మొత్తం రోజుకి చాలా ఓక అయితే అయిపోతుంది. ఇది మొత్తం పొద్దునకైతే మొత్తం ఉండదు, ఇంక మొత్తం అయిపోద్ది. ఇది రోజుకి మొత్తం 5-6 లారీలు అయితే వచ్చి మొత్తం అన్లోడ్ చేస్తూ ఉంటాయి ఈ ఓక. ఈ ఓక వల్ల అయితే మనకి ఆ డస్ట్ అయితే వస్తుంది అన్నమాట. అక్కడ మన ట్రాక్టర్లో అయితే పట్టుకెళ్తాం కదా డస్ట్. మనకి డస్ట్ వచ్చేది అయితే ఈ ట్యాంక్లో నుంచే అట్లుంచి అలాగా లోపల నుంచి అయితే ఈ ట్యాంక్లోకి వస్తుంది లోడు. ఇక్కడ నుంచి మన ట్రాలీ కింద పెట్టి అక్కడైతే అన్లోడ్ చేయడమే. అక్కడ లాగితే ఒక లివర్ అయితే అందులో అయితే మన ట్రాలీలో పడిపోద్ది అక్కడ. ఇదిగోండి ఈ ట్యాంక్లో మొత్తం 10 నుంచి 11 ట్రిప్పుల వరకు ఇందులో స్టాక్ ఉంటుంది ఈ ట్యాంకులోని. రోజుకొచ్చి ఒక 5 ట్రిప్పుల వరకు అవుతుంది. ఒకవేళ మనం కానీ తోలలేకపోయాం అనుకోండి, ఇదిగోండి ఇది వచ్చి ఓవర్ఫుల్ పైప్ మాట. ఈ ఓవర్ఫుల్ పైప్ నుంచి అయితే ఇందులోకి వచ్చేస్తుంది. మనం సరిగ్గా తోలకి చూడండి కింద అయితే ఎంత ఉందో మొత్తం. లోపల అయితే మా అన్నయ్య అయితే ట్రాలీ తగిలించుకుని వచ్చేసాడు ట్రాక్టర్ అయితేని. అదే మా ట్రాక్టర్ గురించి అయితే చెప్తాను మీకు. 1 సిలిండర్ ట్రాక్టర్ కదా మనది. వాళ్ళు అక్కడ ఏంటి లోడ్ చేశారు అనుకోవచ్చు మీరు. అక్కడ ఎందుకు లోడ్ చేశారు అనేది మీకు చూపిస్తాను పదండి. అది బాయిలర్. అది అక్కడ ఏదైనా ఓవర్ ఫుల్ గట్ట ఉన్నప్పుడు అక్కడ కింద నుంచి పడిపోతుంది కొంచెం అది చూపిస్తాను పదండి. అదే ఈ ఆయిల్ మిల్లోని నెల లెక్క తీసుకుంటారా లేకపోతే ట్రిప్పుల్ లెక్క తీసుకుంటారా అనేది మీరైతే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేస్తాను. మంత్లీకి ఎంత, మన ట్రాక్టర్కి ఎంత ఇస్తారు, నెలలకి ఎంత ఇస్తారు అనేది మీకు చెప్తాను. ఒక వీడియో చేస్తాను. దీనికోసం అయితే మీరు కామెంట్ చేయండి, ఓకేనా.